ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానంకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరిట ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఈ ప్రజలకి దేవుడు ఏం చేస్తాడంటే వారి వారి క్రియల చొప్పున, ఆ ప్రజలు ఎవరంటే దేవునిని ఎరిగినటువంటి వారితో పాటు దేవునిని ఎరిగినటువంటి వారి వరకు ఆయన ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు ఆయన యందు విధేయత కనపరిచేటువంటి వారికి కనపరుస్తూ ఉంటాడు. మనిషి పుట్టినాక, మానవ జన్మ ఎత్తినాక ఆ జన్మకి తగ్గట్టు బ్రతకాల, ఆ జన్మకు తగ్గట్టే బ్రతకాల. జంతువులైనా పక్షులైనా ఇంతటి భేదాలు అనేవి ఉండవు. మన మధ్యలో ఉన్నటువంటి భేదాలు ఏ జంతువుని చూసినా, ఏ పక్షిని చూసినా వాటిలో కూడా ఇంతటి భేదాలు ఉండవు. వచ్చినటువంటి సమస్య ఏంటంటే మానవుని మధ్యలోనే ఇంతటి భేదాభిప్రాయాలు ఉన్నాయి. మరి ఇంతటి భేదాభిప్రాయాలు ఉన్నటువంటి ఈ మనుషుల మధ్యలో ఆయన యందు నమ్మకం ఇచ్చినటువంటి వారికి ఆయన ఏం చేస్తాడంటే చెయ్యెత్తి చూసే అంతగా అక్కడెక్కడో ఉన్నది కనపడట్ల ఆ చివర అనేంతగా ఒక స్తంభంలాగా మన పక్కన నిలబడతాడు. బలమైనటువంటి దేవుడుగా మన పక్కన నిలబడతాడు. ఆమేన్. ఆయన యందు నమ్మకం వచ్చినట్లయితే మనకి బలమైనటువంటి దేవుని యొక్క ప్రభావం అనేది ఈ మనుషుల మధ్యలో దేవుడు మనకి మేలు చేయటం ద్వారా తెలిసిపోతుంది. ఆయన యొక్క ప్రభావం, ఆ పరిశుద్ధుని యొక్క ప్రభావము, సామర్థ్యము, ఆయన శక్తి మనకు తెలిసిపోతుంది. అందుకే ఎంతటి తిరుగుబాటు చేసేటువంటి ప్రజలైనా సరే, ఇశ్రాయేలీయులు వాళ్ళ గురించి మనందరికీ తెలిసిందే. మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి వాటిని మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఇశ్రాయేలీయుల గురించి మాత్రం అస్సలు మర్చిపోము. అంతటి మూర్ఖపు స్వభావం కలిగిన వారు, అంతటి తిరుగుబాటు చేసిన వాళ్ళు. వారు ఒకనొక సందర్భంలో ఈ మనుషుల మధ్యలో భేదాభిప్రాయాలు చూపించి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ఆయన ప్రజలకి కీడు తలపెట్టినటువంటి ఆ దేవునికి విరోధమైనటువంటి, దేవుని ప్రజలకి విరోధమైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఆయన శక్తిని కనపరచండు. దేవుని ప్రజలకు విరోధంగా ఎవరైతే తిరిగారో వాళ్ళకి దేవుడు దేవుని శక్తిని కనపరిస్తే ఇంతటి తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి దేవుని ప్రజలు ఆయన శక్తిని చూసి దేవుని మీద, దేవుడు పంపించినటువంటి సేవకుని మీద నమ్మకాన్ని ఉంచారు. ఎవరు? ఈ తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళే, ఈ మూర్ఖపు స్వభావం కలిగినటువంటి వాళ్ళే. లేఖనంలో ఇశ్రాయేలీయుల గురించి మనం అంగీకరించలేనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. వారు ముష్కరులైరి అని, వారు దేవుని ఎడల నీతి తప్పిరి అని, ఇంకా చాలా మాటలు ఉన్నాయి. వాళ్ళు దేవునికి దేవుడు మేలు చేస్తే వారికి వారు ఆ మేలుకు తగినట్లుగా బ్రతకకుండా దేవునికి విరోధంగా పోయారంట. అట్లాగా జీవించినటువంటి వాళ్ళు చూడండి, దేవుని కార్యాలను చూసి దేవుని మీద నమ్మకం పెట్టుకున్నారంట.
దేవుని కార్యాలు అంతగా మనకు ఎదురుపడతాయి. మనం ఉన్నటువంటి ఈ సమాజము, ఈ ప్రజల్లో అందరు కాదు మరలా, అందరూ అనుకునేటోళ్ళు, అందరూ అనుకుంటారేమో, అందరు కాదు. నా పేరట ఒక మనుషుల్ని చేర్చుకొని గ్లాసు నీళ్ళు ఇచ్చిండే అనుకోండి, ఆ చేర్చుకున్నటువంటి మనుషులకి రావాల్సిన ప్రతిఫలం అనేది రాకుండా ఈ మనుషుల్లోనే దేవునిని అంగీకరించేటువంటి వారు ఉన్నారు చూడండి. వారు కాకుండా సమాజంలో భేదాభిప్రాయాలను సృష్టించి తిరుగుబాటు చేసే స్వభావం కలిగి ఉంటారు చూడండి. వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏమవుతారంటే ఈ అభిప్రాయాలను తీసుకొచ్చి దేవుని ప్రజలని, ఒక పద్ధతిగా ఉండేటువంటి వారిని ఏం చేస్తారంటే కర్రలు పెట్టి అంటారు కదా, ఇది కట్టెపుల్ల పెట్టి వారిని చిత్రహింసలో పాలు చేయటం, కర్రలతోటి వారిని ఏం చేయటం అంటే తరిమి కొట్టడం, వారి జీవితాల్లోకి ప్రవేశించి వారికి నెమ్మది లేకుండా చేయటం, ఇట్లాగ చేస్తారు చూడండి. వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే తగిన శాస్తి చేస్తాడు. నిర్గమకాండము 14వ అధ్యాయము చివరి వచనంలో రాయబడి ఉన్నది, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. ఏం చేస్తా ఉన్నారంటే ఎవరి గురించి ముష్కరులు అని రాయబడ్డదో, ఎవరి గురించి వీరు లోబడ నొల్లని ప్రజలు, వీళ్ళకి లోబడేటువంటి స్వభావం అనేది లేదు, ఈ మనుషులు మాట వినే మనుషులు కాదు అని ఎవరి గురించి అయితే చెప్పబడ్డదో వారే, ఆ ప్రజలే దేవునికి భయపడ్డట్లు, దేవుని మీద నమ్మకం ఉంచినట్లు, ఆయన పంపించినటువంటి ఆయన సేవకుని మీద నమ్మిక ఉంచినట్లు ఆ ప్రజల గురించే రాయబడ్డది. కరెక్టే. రాయటం అంటే పెళ్లి తీసుకుని రాయటం పర్లేదు అనుకోండి, కొట్టి ఇట్లా కానీ రాయటం అంటే ఈ రాయటం కాదు. వారి యొక్క కళ్ళు, వారి జీవితంలో వారి కళ్ళు అంతకు మునుపెన్నడూ కూడా చూడనటువంటి గొప్ప కార్యాలు కళ్ళ ముందు చూసి, దేవుని గొప్ప శక్తి కలిగిన కార్యాలు కళ్ళ ముందు చూసి దేవుని మీద నమ్మకం ఉంచుతా ఉన్నారు. దేవునికే స్తోత్రం. ఆమేన్. దేవుని యందు నమ్మకం ఉంచుతా ఉన్నారు. నమ్మకం ఉంచుదాం. ఏమంటారు? నమ్మకం ఉంచుదాం. ఎంతటి నమ్మకం అంటే మనకు అవసరం వచ్చింది, వాక్యం ప్రకారంగా బతుకుతామా వద్దా, ఎవరు చూడలేదులే అని, లేదా నమ్ముకుంటే ఏమవుతుందిరా, ఏమవుతుంది సేపు కన్ను నిండుతుందా కాళ్ళు నిండుతుందా అంటారు కదా, కడుపు నిండుతుందా లేకపోతే కన్ను నిండుతుందా అని ఏదో ఒకటి అంటారు కదా, ఏమవుతుందిరా నమ్ముకుంటే అని అంటారు చూడండి. అట్లాగా నమ్ముకోవద్దు. అవసరానికి వాక్యాన్ని అమ్ముకోవద్దు. వాక్యాన్ని ఏం చేయటం అంటే మట్టి తీసి మట్టిలో కప్పి పెట్టవద్దు. జీవం లేనటువంటి ఒక మనుషుడు ఎలాగైతే ఉంటాడో అట్లాగా ఈ వాక్యానికి విలువ లేకుండా చేయొద్దు. మనకు అవసరం పడింది అనుకోండి, మన అవసరము తీరకపోయినా సరే వాక్యము మీదనే నిలబడి కడుపు కాల్చుకొని పస్తు నుండి నీళ్లు తాగి ఫిల్టర్ నీళ్లు కాదు, అదే 10 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకుంటాం చూడండి, అవి కాదు, ప్రభుత్వం ఇచ్చేటువంటి నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు తాగి దేవునికి స్తోత్రం అని చెప్పానని అయినోళ్ళందరూ కూడా వినేసి కనీసం ఇంటి దిక్కొచ్చి అట్లా కూడా ఎడం కన్నుతో కూడా చూడనటువంటి పరిస్థితుల్లో వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని అవసరం తీరకపోయినా సరే దేవునితో పోతూనే ఉందాం. ఏమంటారు? ఆమేన్ అనాలా? ఆమేన్.
ఆమేనండి. ఇంకొక మాట ఏంటంటే, సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. యెహోవాను స్తుతించుడి. ఆయన మాత్రమే అక్కడ ఉన్నటువంటి దేవుని సైన్యము, అయ్యా నీ గురించి ఎవరో బయట ఒకడు ఎదురు చూస్తా ఉన్నాడని చెప్పారు అనుకోండి, దేవుని దూతలు దేవునికి సమాచారం చేరేశారు. ఎవరో ఎందుకు నేనే ఉన్నా, దేవుని చూద్దామని దేవుని ఇంటికి పోతే అక్కడ ఉన్నటువంటి దేవుని దూతలు, అయ్యా పలానా వాడు నీకోసం వచ్చిందని చెప్పానంటే, వచ్చిండా రామను అని పిలిచేటువంటి దేవుని యందు నమ్మకం ఉంచుతా. వీడు మనుష్యుడు కదా, నేను దేవుణ్ణి, వీడు ఇంటి దాకా రావటమే ఎక్కువ, ఇంకా ఇంట్లోకి ఎందుకు పిలిచేది, అట్నుంచి అటే అని అనడం. మనుష్యుడు అయితే రామను అని హక్కులు చేర్చుకునే దేవుడు. ఈ దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే మనకేం జరుగుతుందంటే, ఇశ్రాయేలీయుల యొక్క జీవితాల్లో అంతకు మునుపు వాళ్ళు ఎప్పుడు చూడలే, కళ్ళ ముందు అంతటి కార్యాలని చూసి ఆ తిరుగుబాటు స్వభావము కలిగినటువంటి మనుషులే దేవుని మీద నమ్మకం ఉంచారు. మనం కూడా అటువంటి నమ్మకాన్ని కలిగి ఆ నమ్మకాన్ని కోల్పోకుండా ఆయనతో పాటు మన చివరి అడుగు వరకు పడాల. ఆయన నడుస్తూ ఉంటాడు, ఆయనతో మన చివరి అడుగు వరకు పడాల. అంతవరకు మన నమ్మకాన్ని కోల్పోకుండా దేవునితో నడుద్దాం. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుని వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 12వ వచనం. సైన్యములకు అధిపతి అది యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. మరి మనుషుల మధ్యలో బ్రతుకుతా ఉన్నాం. అన్ని జన్మల కంటే మానవ జన్మే ధన్యము, మానవ జన్మే గొప్పదని చెప్పుకునేటువంటి మనము ఈ మానవుల్లోనే భేదాభిప్రాయాలు పుట్టించి కలగజేసి భేదాభిప్రాయాలను స్ప్రెడ్ చేస్తా, వ్యాపింపజేస్తా, ఇంకా ఎక్కడికి పోలేదో తెలుసుకొని అక్కడ కూడా పోయేటట్లుగా సర్వశక్తులు ఒడ్డుతా భూమి చివరి వరకు భేదాభిప్రాయాలు కలగజేసుకునేటువంటి ఈ మనుషుల మధ్యలోనే మనుషుని పరిస్థితి ఇలాగుంది. మానవ జన్మ గొప్పదనుకుని చెప్పుకునేటువంటి మన మధ్యలోనే మనుషునికి ఉన్నటువంటి విలువ ఇది. ఈ మనుషుడు ఆయన మీద నమ్మకం ఉంచింది అనుకోండి, ఈ భేదాభిప్రాయాల మధ్యలో, ఈ పరిస్థితుల మధ్యలో ఆ పుట్టించినటువంటి వాడు ఉన్నాడు చూడండి, సర్వశక్తులు కొట్టి మనుషుల్ని మనుషులుగా చూడొద్దు. ఎంతగా మీకు ఒకవేళ శక్తి లేకపోతే చెప్పండి, మీకు బిర్యానీ పెట్టించి మీకు ఎక్కడ లేని శక్తి వచ్చేటట్లుగా చేసి మీ చేత వాళ్ళని అనగదొక్కిస్తా. అంతగా సర్వశక్తులు వండుతా ఉన్నారు. అటువంటి మనుషులకి దేవుడు ఏం చేస్తాడంటే, తగిన శాస్త్ర చేసి మన కళ్ళకి చూపిస్తాడు. దేవుని ప్రజలకు అదే చేసిండు దేవుడు. ఆమె దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, దేవుడు మోషేతోటి, మోషే ఫైనల్ టచ్, ఫినిషింగ్ టచ్ ఏంటంటే, ఈ ప్రజలకి పోయి చెప్పు, మీరు పోయి మీ ఇంటి పక్కన ఉండే వాళ్ళ దగ్గర మరి ఇన్ని రోజులు పనిచేసినాం కదా, పోతా ఉన్నాం, మరి ఏం ఇయ్యరా అని చెప్పని అని అడిగి వాళ్ళ ఇంటి మీద ఉన్న బంగారాన్ని తెచ్చుకోండి అని చెప్పని అంటే, దేవుని ప్రజలకు చెప్తే వాళ్ళు పోయి అడిగితే వాళ్ళు మొత్తం తీసుకొని వాళ్ళ చేతిలో పెడతారు. ఇదే జరిగింది. వీళ్ళు పోయి వాళ్ళ ఇంటి ముందు నిలబడితే వాళ్ళు బంగారం అంతా తీసి వాళ్ళ చేతిలో పెడతారు.
బంగారాన్ని ఎందుకు పెట్టారు వాళ్ళు? ఒక్కొక్కరికి గుండె కొట్టుకోవట్లా, ఎందుకంటే అప్పటికే ఆడ నాశనం కావాల్సింది ఏదైతే ఉందో మొత్తం నాశనం అయింది. దేవుడు మొత్తం నాశనం చేసిండు. ఇక మళ్ళా కన్ను మూసి తెరిచేలోపు ఏది వినపడుతుందో ఏం జరుగుతుందో అనే భయంతో వీళ్ళు పోయి వాళ్ళ ఇళ్ల ముందు నిలబడితే వీళ్ళు అడిగారో లేదో మొత్తం ఒంటి మీద ఉన్నటువంటి బంగారంతో పాటు తీసి వాళ్ళ చేతిలో పెడతారు. వాళ్ళు పెట్టబోతే మళ్ళీ ఎటుపోయి ఏం జరుగుతుందో గుండె కొట్టుకోకుండా అయిపోయింది వాళ్ళకి. అంతటి కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆమె మన దేవుడు అంతటి శక్తిమంతుడు. ఆయన యందు నమ్మకం ఉంచుదాం. దేవుడు మనకి కృప చూపుతాడు. ఆ కృప చూపగలిగి మనకు విలువనిచ్చే దేవునికి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి, ఈ ఉదయ కాలమందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా, అయ్యా, ఒక మనుష్యుని యందు ఇదిగో లోకమందున్నటువంటి ఒక అధికారి మీద, లోకమందున్నటువంటి మాకున్నటువంటి అతిశయం మీద కాకుండా ఆకాశ మహాకాశములను కలగజేసి ఆ ఇనుప కొలిమిలో నుంచి మీ ప్రజలను మీ గొప్ప కార్యముల చేత వెలుపలికి తెచ్చినటువంటి మీ భయంకరమైనటువంటి నామమై ఉన్నటువంటి సైన్యములకు అధిపతి అగు యెహోవా అను భీకరమైన నామమునందు విశ్వాసముంచుటకు, నమ్మకముంచుటకు మీ ప్రజలకు మీ కృపను చూపమని మీ పరిశుద్ధమైన నామము యందు నమ్మిక ఇచ్చిన మీ బిడ్డలను తండ్రి జ్ఞాపకము చేసుకొని మీ గొప్ప పరిశుద్ధ శక్తి చేత మీ ప్రజల పక్షముగా నిలబడి వారి జీవితాలలో మీ గొప్ప కార్యములను తండ్రి ఘనపరచమని మీ పరలోకపు నామమునకు ఈ మనవులను ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.